వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సంబంధ వ్యాధుల వంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే పైన పేర్కొన్నవే కాక కిడ్నీలను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. కిడ్నీలు శరీరంలోని ద్రవాల సమతుల్యతను నిర్వహిస్తాయి. అంతేగాక శరీరంలోని విష పదార్థాలను, వ్యర్థాలను క్రమం తప్పకుండా విసర్జించడంలో తోడ్పడతాయి. కిడ్నీలు తమ విధులు సక్రమంగా నిర్వహించడంలో మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పోషకాహార నిపుణుడు రూపాలి దత్త ప్రకారం గాయాలను నయం చేయడంలో, ఇన్ఫెక్షన్లను నివారించడంలో, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడంలో మంచి పోషకాహారం అవసరం. అలాంటి పోషకాహారం మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఈ కింది 7 రకాల ఆహార పదార్థాలను మీ మెనూలో భాగం చేసుకుంటే కిడ్నీలకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. పప్పు. దేశంలోని ప్రతి ఇంటిలో పప్పును ప్రధానమైన వంటకంగా చెప్పవచ్చు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పప్పు వంటకాలను చేసుకుంటారు. పప్పుల్లో కూడా పలు రకాలు ఉంటాయి. కానీ పప్పు ఏ రకమైనదైనా దాన్ని ఏ రకంగా వండుకున్నా రకాన్ని బట్టి ఆ పప్పులోని పోషక విలువల్లో మాత్రం తేడాలు ఉండవు. పప్పు గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేగాక పప్పు సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి కిడ్నీ ఆరోగ్యానికి ఇది మంచి ఆహారం. కిచిడి. ఈ కిచిడిని తయారు చేయడం చాలా తేలిక. కిచిడి తినడం వల్ల కడుపుపై పెద్దగా భారం పడినట్లు అనిపించదు. అంతేకాక ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచి ఆహారం. కిచిడిలో సాధారణంగా పప్పు, బియ్యం ఉంటాయి. ఈ రెండిటిలోనూ పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి కిచిడి కిడ్నీలకు సరైన ఆహారంగా పరిగణించబడుతుంది. పరోటా. పరోటాలను అల్పాహారంగా లేదంటే మధ్యాహ్న భోజనంగా తీసుకోవడం కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ పరోటాలను తయారు చేయడానికి నూనె, నెయ్యిలను మితంగా వాడాలి. పరోటాల్లో నూనె, నెయ్యిలను తక్కువ మోతాదులో వాడటం వల్ల శరీరంలో యూరియా స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు. ఫలితంగా భవిష్యత్తులో కిడ్నీలు చెడిపోయే ప్రమాదం తప్పుతుంది. దోశలను సాధారణంగా వివిధ రకాల పప్పులతో, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో చేసుకుంటారు. ఇలా దోశల తయారీకి వాడే పదార్థాలన్నీ కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే పైన పేర్కొన్న అన్ని పదార్థాల్లో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ మోతాదులు చాలా తక్కువగా ఉంటాయి. అంతేగాక దోశలు తినడం వల్ల జీర్ణాశయంలో క్వినీ ప్రక్రియ జరిగి సులభంగా జీర్ణమవుతుంది. ఇడ్లీ. దోశల మాదిరిగానే ఇడ్లీలు కూడా కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. ఆరోగ్యకరమైన సాంబార్ దాల్ లేదంటే కొబ్బరి చట్నీతో కలిపి ఈ ఇడ్లీలను ఆహారంగా తీసుకోవచ్చు. ఇడ్లీలు సులభంగా జీర్ణమై మూత్రపిండాలపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఉప్మాను సాధారణంగా రవ్వతో తయారు చేస్తారు. దీనిలో పొటాషియం, కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యానికి మంచిది. తక్కువ నూనెతో తయారు చేసిన ఉప్మాను ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఆహారంగా ఇవ్వవచ్చు. బెండకాయ కూర. ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి అయిన బెండకాయల్లో పెద్ద మొత్తంలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అంతేగాక కిడ్నీల పైన ప్రభావం చూపించే పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం బెండకాయ కూరను మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.